పచ్చి రొయ్యలు గోంగూర రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పచ్చి రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. అలానే ఒక కట్ట గోంగూరని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. అలానే మిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇలానే నేను చూపిస్తున్నట్టు ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత రొయ్యల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే చిన్న గ్లాసు వాటర్ని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఛానల్ కూడా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.